డౌట్ ఏంటంటే అసలు ఎవరిది గోడౌన్ అనేది మీరు చెప్పండి. జేఎస్ వేర్ హౌస్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారిదండి. వారు దీనికి ఓనర్స్. దీనికి దాని పక్కనే ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గోడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. తప్పేం లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ కమ్అట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో, ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోబాకండి. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి. కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ రోజుకి ఒక కొలిక్కి వచ్చింది. కాబట్టి నేను మీ అందరితో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజున్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న MLS పాయింట్కి తరలించారు. కాబట్టి 3708 బస్తాలు కాదు, అది 4840 బస్తాలుగా నిర్ధారించారు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. నిర్ధారించాలి. కానీ అదే కాంపౌండ్లో ఉంది. సో డెఫినెట్గా అది కూడా చెక్ చేస్తాం. నేను పూర్తిగా ఫాలో కాలేదు. కానీ ఇవాళ కలెక్టర్ గారు కాకినాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా షిప్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాం. సో గతంలో ప్రకటించిన దానికన్నా ఎక్కువ స్టాక్ నిర్ధారించడం అయిందనే విషయం ఆయన మీడియాకి వెల్లడించారని ఇందాక నాకు చెప్పారు. పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. నేను ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసల్ అయినా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి. ఎప్పుడైతే మీ దగ్గర PDS రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో PD యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే PDS స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం. ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్డర్కి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి, మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. ఇప్పుడు అనేక సూచనలు, కొత్త ఆలోచనలు సమాజంలో సహజంగానే ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా చర్చిస్తూనే ఉంటాం.
సమయం వచ్చినప్పుడు మేము దాని మార్పులు తీసుకొస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, ముందు ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. అది ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, కొంతమందికి నచ్చకపోయినా సరే, చట్టాన్ని గౌరవించే విధంగా, రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది.